హాయ్ అండి, నేను మీ డాక్టర్ జి అజయ్ కుమార్, యూరాలజిస్ట్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. సో ఒక్కసారి మనకి ఇలాంటి లక్షణాలు అంటే మనకి కిడ్నీలో కణితులు ఉన్నప్పుడు మనకి వచ్చే లక్షణాలు ఏంటి అనే దాని మీద కొద్దిగా మనం ధ్యాస పెట్టాలి. బ్లడ్ అనేది ఏంటంటే యూజువల్లీ కిడ్నీలో కణితులకి యూజువల్లీ బ్లడ్ రాదనమాట. సో ఈవెన్ మనకి బ్యాక్ సైడ్ గానీ ఫ్రంట్ సైడ్ గానీ నొప్పి కూడా రాదు. సో మనకి ఏదైనా వీక్ అంటే బాగా నీరసంగా ఉన్నా, బాగా ఆకలి తక్కువ ఉన్నా, మనకి ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసి దాంట్లో రక్తం తక్కువ ఉన్నా కూడా ఇలాంటివి ఉన్నప్పుడు మనం డెఫినెట్లీ ఒక స్కానింగ్ చేయించుకోవాలి. సో స్కాన్ లో ఆల్మోస్ట్ మనకి కిడ్నీలో ఏం జరుగుతుంది అనే దాని గురించి మనకి అట్లీస్ట్ రిపోర్ట్ లో వేగ్గా వస్తుంది. సో ఒకవేళ ఏదైనా కణితాన్ని ఇచ్చినప్పుడు సైజ్ ఎంత ఉంది, సైజ్ లెస్ దాన్ 4 సెంటీమీటర్స్ ఉందా, అబౌవ్ 4 సెంటీమీటర్స్ ఉందా, కిడ్నీలో ఏ లొకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కిడ్నీస్ యూజువల్లీ మనకి ఏం చేస్తాయి అంటే బాడీలో మనకి ఫిల్టర్ చేస్తుంది. అంటే బాడీలో వేస్ట్ అంతా ఫిల్టర్ చేసుకుని అది యూరిన్ ద్వారా మనకి ఎక్స్క్రీట్ చేస్తుంది. బాడీలో బ్లడ్ తయారయ్యే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్స్ అంటే మనకి ముఖ్యంగా సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ మనకి ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ కూడా కిడ్నీ అంటే ఇంత చిన్న ఆర్గాన్స్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ దీంట్లో నుంచి వస్తుంది. సో అలాంటి వాటికి ఏంటంటే మనకి ఏదైనా ట్యూమర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఎలా మనం దాన్ని ట్రీట్ చేసుకోవాలనేది మనం ఇనిషియల్ స్టేజెస్ లోనే చూసుకుంటే దానికి చక్కగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.